బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ బాచుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రగతి నగర్లోని కేజీఆర్ కన్వెన్షన్ హాల్కు ఆనుకుని ఉన్న ఫర్నిచర్ షాపులలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తుంది. రాత్రి 10:30 ప్రాంతంలో ఒక షాపు వద్ద నిపుణులు మొదలవగా క్షణాల వ్యవధిలోనే ఇతర షాపులకు వ్యాపించాయి. ప్రమాద తీవ్రతకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఏదైతే విఎన్ఆర్ కాలేజ్ వద్ద ఉన్నటువంటి ఫర్నిచర్ షాపులు పూర్తిగా కూడా తగలబడిన పరిస్థితి. ప్రస్తుతం మనతో ఒక ఫర్నిచర్ షాప్ కి సంబంధించినటువంటి ఓనర్ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి, ఏ టైంలో జరిగిందో తెలుసుకుందాం. అలా చెప్పండి, అసలు అగ్ని ప్రమాదం ఏ సమయానికి సంబంధించింది, మీకు ఎప్పుడు చూసారు మీరు? కరెక్ట్గా 10:50, 11 అట్లా అవుతుంది. ఇంట్లో కూర్చొని తింటుంటే సడన్ గా మంటలు వచ్చేసినాయి. పక్కగా బయటకు చూసాము, ఏముందని బయటకు చూస్తుంటే అక్కడ కరెంట్ వైర్ కాడ నుంచి మనకి దివాన్ల మీదకి వచ్చేసింది. స్టార్ట్ అయిపోయింది అక్కడి నుంచి. మళ్ళీ ఇంకా పైన షాపులు కంటుకుంటా లైన్ దాని తర్వాత తట్టుకుంటూ వచ్చేసింది. ఇంకా లైన్ గా గ్యాస్ బండ్లు కానీ అన్ని మొత్తం తగలబడిపోయినాయి, అన్ని పగిలిపోయినాయి, డబ్బులు అన్ని బంగారం అన్ని పోయినాయి. అన్నా మరి చూస్తుంటే మొత్తం అన్ని షాపులు కూడా కాలిపోయినాయి. అయితే ఆ సిలిండర్లు వేరే ఇట్లా అయినాయి అని కూడా కొందరు చెప్పుకుంటున్నారు. అసలు ఏం కారణం? ప్రధానంగా ఏమైనా శబ్దాలు వినిపించినాయి మీకు సిలిండర్లు వేలినట్టు? ఫస్ట్ స్టార్ట్ అయ్యింది షార్ట్ సర్క్యూట్ అండి. కరెంట్ వైర్ కాడ నుంచి స్టార్ట్ అయ్యింది. అది కాస్త దివాన్ల మీద పడ్డది. అది కాస్త వచ్చి మన పైన పట్ల కప్పేసి ఉంటాయి కదా, వాటి నుంచి అంటుకుంటే రేకుల నుంచి వచ్చింది. ఆ వేడికి సిలిండర్లు కూడా పగిలిపోయినాయి. అంటే మీరు ముందే తేరుకొని, అంటే ఆ మంటలను అన్ని చూసి కూడా ముందే ఆర్పే ప్రయత్నం చేయలేదా? వెంటనే అంటే అంత తొందర కూడా వ్యాపించాయి మొత్తం? లేదు సార్, మొత్తం ఒక 30-40 మినిట్స్ లో మొత్తం పాకేసింది. అంత ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. చిన్న మంటలు అయితే ఆర్పి, పెద్ద మంటలు వచ్చేసినాయి. ఇంకో షాపు తగలబడిపోయినాయి. ఆపడానికి కూడా ఛాన్స్ లేదు. ప్రాణాలతో బయటపడ్డాం అంతే. ఓకే. వెంటనే మీరు ప్రాణాలతో బయటకు వచ్చేసారు అంటున్నారు కూడా. సో మొత్తంగా ఎన్ని షాపులు ఉంటాయి? మొత్తం 40-45 అంతే సార్. అన్ని తగలబడిపోయినాయా, లేకపోతే ఏమన్నా ఇంకా కాపాడారా? లాస్ట్ ఒక కొట్టు మాత్రం కాపాడగలిగాము అంతే. ఓకే. ఎంత ఆస్తి నష్టము జరుగుంటుంది? ఎందుకంటే చూస్తున్నాము అన్ని షాపులు కూడా కాలిపోయాయి. లోపల ఫర్నిచర్, సోఫాలు అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా తగలబడుతున్నాయి. ఎంతవరకు నష్టం జరిగే అవకాశం? సార్ ఒక కొట్టుకు వచ్చేసి 70-80 లక్షలు ఉంటుంది సార్. మా బావగారి అయితే 2 కోట్లు ఉన్నాయి. మొత్తం ₹1,00,00,000 మొత్తం పోయింది బాబు. అంటే ఒక్క షాపు దాదాపు 70 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఆస్తి ఉంటుంది. 70-80 లక్షలు ఉంటుంది సార్. వాళ్ళు సంపాదించుకున్న డబ్బులైనా కానీ, బంగారమైనా కానీ అన్ని కానీ పోయినట్టు 80-90 లక్షల దాకా ఉంటాయి సార్. ఏం మిగలేదు, ఒంటి మీద బట్టలు తప్ప ఏం మిగలేదు. అంటే కరెంట్ పోల్ వల్లనే షార్ట్ సర్క్యూట్ అయింది అంటూ కూడా చెప్తున్నారు. సో ఎప్పటి నుండి మీరు ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు? ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడైనా అట్లా ఇక్కడ షార్ట్ సర్క్యూట్ టైప్ ఏమైనా అయిందా? లేదు సార్, ఇంతకుముందు ఎప్పుడు అవ్వలేదు. ఇదే మొదటిసారి అవ్వడం. ఇక్కడ మేము దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఎప్పుడు అవ్వలేదు, ఇదే మొదటిసారి. లోపల ఉన్న అందరూ బయటకు వచ్చారా, లేకుంటే ఇంకా లోపల ఎవరైనా చిక్కుకున్నారా? లేదు సార్, ప్రాణాలు అయితే అందరిని కాపాడగలిగాం, కానీ ఆస్తి నష్టం అయితే బాగా జరిగింది. సో అది వింటున్నారు కదా. ఆ మంటలు వ్యాపించడంతో ఒక్కసారి కూడా ప్రాణభయంతో అందరం కూడా బయటికి పరుగులు తీసాము. అందరినీ కాపాడుకునే ప్రయత్నం చేశాం, కానీ తమ సరుకును, అదైతే వాళ్ళ ఫర్నిచర్ షాప్ సంబంధించినటువంటి సోఫాలు అవన్నీ కూడా కాపాడుకోలేకపోయాము. దాదాపు 70 లక్షలకి పైగా కూడా ఆస్తి నష్టం జరిగిందంటూ కూడా బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు శివతో అక్రమ్ టీవీ, ప్రగతి నగర్. ఇసుక బాచుపల్లిలో జరిగిన అయితే ఘోర అగ్ని ప్రమాదంలో కూడా కోట్లలో ఆస్తి నష్టం జరిగిందంట. అయితే బాధితులైతే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. కనీసం ఇంట్లో సామాన్లు కూడా తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఒక్కో షాపులో కూడా 70 నుంచి 80 లక్షల వరకు కూడా ఫర్నిచర్ అయితే ఉంది. మొత్తం పూర్తిగా కాలిబుడితైపోయిందంటూ కూడా కన్నీరు మున్నీరుగా బాధితులతో అయితే వెలిపిస్తున్నారు. రాత్రి 10:50 నుంచి 11 గంటల సమయంలో కూడా ఈ ప్రమాదం అయితే జరిగింది. ఒక్కసారిగా కరెంట్ పోల్ దగ్గర నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. బయటకు వచ్చి చూసేసరికి పెద్ద ఎత్తున అయితే పక్కనే ఉన్న ఫర్నిచర్ షాపులన్నిటికీ కూడా మంటలన్నీ వేగంగా అలుముకోవడంతో కూడా ఏ సామాన్లు కూడా కాపాడలేకపోయాము. సో త్వరితగతిన అటు ఫైర్ ఇంజన్లు వచ్చేసరికి పూర్తిగా అయితే మంటలు చుట్టుపక్కలనే ఉన్న ఆ ఫర్నిచర్ షాపులకు అంటుకోవడంతో కూడా పూర్తిగా అక్కడున్న ఫర్నిచర్ అయితే ధ్వంసం అయిపోయిందంటూ కూడా ఇప్పటికే బాధితులతో అయితే చెప్పుకొస్తున్నారు. సో ఏదైతే అక్కడ బాచుపల్లి ఏదైతే ప్రధానంగా కూడా ప్రగతి నగర్ రోడ్డుపై పక్కనే ఫర్నిచర్ పెట్టి కూడా అమ్ముతూ ఉంటారు. సో అక్కడే నివాసం ఉంటారు వాళ్ళు, చిన్న ఇల్లులు కూడా వేసుకుని. సో అయితే ఇప్పుడు వారు అమ్ముతున్న ఫర్నిచర్తో పాటు వాళ్ళ ఇంట్లో సామాగ్రి, ప్రస్తుతం కట్టుకున్న బట్టలతో నడి రోడ్డు మీద ఉన్నాము, ప్రభుత్వం
తమని ఆదుకోవాలంటూ కూడా బాధితులైతే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ప్రస్తుతం అటు ఘటనా స్థలంలో సిచ్యువేషన్ మనం కూడా చూడొచ్చు. ఎంత పెద్ద మొత్తంలో ఫైర్ అయితే అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తం కూడా కమ్మేసింది, పొగతో కమ్మేసి భారీ ఎత్తునైతే పెద్ద పెద్ద మంటలు రావడంతో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సో ఇంట్లోంచి ఏ చిన్న వస్తువు కూడా తెచ్చుకోలేదు, దాచుకున్న డబ్బు బంగారం తమ షాపులు కూడా పూర్తిగా కాలిపోయి అంటూ బాధితులైతే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అయితే మంటలను గమనించి హుటాహుటిన రోడ్డు మీదకి పరుగులు తీశారు ఇక నిర్వాహకులు. ఘటన జరిగిన ప్రదేశంలో దాదాపు 43 ఫర్నిచర్ షాపులుండగా 30కి పైగా షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కో షాపులో దాదాపు 40 లక్షల రూపాయలకు పైగా విలువైన ఫర్నిచర్ సామాగ్రి ఉందంటున్నారు నిర్వాహకులు. 6కు పైగా ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్ల సహాయంతో శ్రమించి మంటలను అదుపు చేశారు ఫైర్ సేఫ్టీ సిబ్బంది. దాదాపు 5 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ప్రగతి నగర్ ఫర్నిచర్ షాప్ లో వద్ద జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదానికి పూర్తిగా కూడా లోపల ఉన్న సోఫాలు ఆ సామాగ్రి కూడా దాదాపు అన్ని కూడా కాలిపోయాయి. దాదాపు 43 ఆ షాపులలో ఉన్నటువంటి అన్ని షాపులలో దాదాపు 30కి పైగా షాపులు కాలిపోయినట్టు కూడా తెలుస్తుంది. లోపల ఉన్నటువంటి సామాగ్రి పూర్తిగా కూడా తగలబడిపోయింది. అయితే మిగిలి ఉన్న సామాగ్రిని ఏదైతే ఆ ఫైర్ అంటుకోకుండా ఆ కాపాడినటువంటి సామాగ్రిని పూర్తిగా కూడా ఆ స్థానికులు అదేవిధంగా లోపల ఉన్నటువంటి నిర్వాహకులు పూర్తిగా కూడా రోడ్ మీద వదిలేశారు. ఎందుకంటే ఇవన్నీ కూడా కాలకుండా అయితే వాళ్ళు ఆ కాపాడిన పరిస్థితి ఒకసారి మనం చూస్తున్నాము. సో ఆ రోడ్ మీద పూర్తిగా కూడా హుటాహుటిన అటు మంటలు చెల్లడంతో అలర్ట్ అదేవిధంగా అప్రమత్తమైనటువంటి స్థానికులే కానీ వారందరూ కూడా ఫర్నిచర్ తీసుకొచ్చారు. సో మనం విజువల్స్ లో చూసుకుంటున్నాము. ఇప్పుడు ఏదైతే ఆ ఫర్నిచర్ తరలిస్తున్నారో వీరందరూ కూడా స్థానికులు మానవత దృక్పథంతో ఏదైతే రోడ్ల మీద ఉన్నటువంటి ఈ ఫర్నిచర్ అందరికీ కూడా జరుపుతున్నారు. ఎందుకంటే బాధితులు అంటే ఎవరైతే ఆ ఫర్నిచర్ షాపు నిర్వాహకులు అయితే ఆ ఫర్నిచర్ షాప్ కి సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే వీరందరూ వాళ్ళు ఆ బాధలో ఉన్నారు. లక్షలు కోట్లు విలువ చేసినటువంటి సామాగ్రి పూర్తిగా కూడా కాలిపోవడంతో వారైతే పూర్తిగా కూడా బాధలు ఉన్నారని చెప్పొచ్చు. గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి ఇక్కడ జీవనోపాధి సాగిద్దామంటూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫర్నిచర్ షాపులు నిర్వహిస్తుంటే సో ఒక్కసారి కూడా ఇలా జరగడం చాలా బాధాకరం అని కూడా చెప్తున్నారు. సో వారు ఆ బాధలో వారికి హెల్ప్ చేయాలని స్థానికులు మనం చూస్తున్నాము. అటు యువకులే కానీ స్థానికులు పెద్దవాళ్ళు అందరూ కూడా రోడ్ పైన ఉన్నటువంటి ఫర్నిచర్ ని మొత్తం కూడా ఏదైతే మంటలకి ఆహుతి కాకుండా కాపాడినటువంటి ఫర్నిచర్ మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. సో నిజంగా ఇక్కడికి వస్తున్నటువంటి అధికారులు కూడా అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ బాధలో ఎందుకంటే మనం ఆ బాధని అర్థం చేసుకొని స్థానికులు ఆ ఫర్నిచర్ మొత్తం కూడా తరలిస్తున్నారు. సేఫ్ ప్లేస్ కి అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనం ప్రధానంగా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆ సోఫాలు అదేవిధంగా డ్రెస్సింగ్ రూమ్ ఇవన్నీ కూడా డ్రెస్సింగ్ రూమ్ సంబంధించినటువంటి అదంతా కూడా ఉంది. సో సోఫాలు పూర్తిగా కూడా ప్రీమియం క్వాలిటీ టైపే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఆ షోరూమ్ లో దొరికేటువంటి ఎక్కువగా ఉంటాయి కాబట్టి షోరూమ్ లో ఫర్నిచర్ మామూలుగా రోడ్ సైడ్ అయితే తీసుకోవడానికి ప్రజలు ఎక్కువ మంది కూడా వస్తుంటారు. సో అలాంటి ఫర్నిచర్ చూస్తున్నాం. సో ప్రధానంగా ఒకసారి మనము ఈ ఫర్నిచర్ ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాము. ఫర్నిచర్ పూర్తిగా కూడా ఆ సోఫా అంటే ఏదైతే కాటన్ అదే విధంగా ఫోమ్ తో తయారవుతుంది కాబట్టి మంటలు పూర్తిగా కూడా క్షణాల వ్యవధిలోనే పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా అంటుకున్నాయి. సో దాంతో అందులో ఆ మంటలకి అంటుకోకుండా కాపాడినటువంటి సామాగ్రిని అయితే స్థానికులు మానవ దృక్పథంతో వారి బాధను అర్థం చేసుకొని నిర్వాహకులు బాధితుల బాధను అర్థం చేసుకొని కూడా మొత్తంగా కూడా మూవ్ చేస్తున్నారు. సో ఇప్పటికే ఇటు ప్రగతి నగర్ నుండి బాజ్పల్లికి వెళ్లాల్సినటువంటి రహదారిని పోలీసులు ఇప్పటికే క్లోజ్ చేశారు. ఎందుకంటే లోపల తీసుకొచ్చినటువంటి ఏదైతే మంటలు కాకుండా తీసుకొచ్చినటువంటి ఫర్నిచర్ పూర్తిగా కూడా మెయిన్ రోడ్డు మీద వేయడంతో ఇటు సైడ్ వాహనాలు కూడా రాకుండా అయితే పోలీసులు ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించి అటు బాజ్పల్లి వెళ్లాల్సినటువంటి వెహికల్స్ అయితే వేరే రోడ్డు ద్వారా అయితే పంపిస్తున్నారు. ఇక ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే మరేదైనా కారణం ఉందా అనే పైన కూడా పోలీసులు అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే దర్యాప్తు మనం చేశారు. శివాతో అక్రమిక్ టీవీ ప్రగతి నగర్ నుండి. చూస్తున్నాం కదా ఏదైతే హైదరాబాద్ బాచుపల్లిలోని అటు ఫర్నిచర్ షాపులు అయితే పూర్తిగా దగ్ధమైపోయాయి. సుమారుగా 30కి పైగా షాపులు అయితే ఈ మంటల్లో పూర్తిగా కాలిబుడిద అయిపోవడంతో కూడా అక్కడ నిర్వాహకులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎందుకంటే వరుసగా పక్కపక్కనే ఫర్నిచర్ అమ్ముకుని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ జీవనోపాధి కోసం తమ జీవనం సాగిస్తున్నారు. అటు సోఫాస్ కానివ్వండి ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ మొత్తం కూడా తక్కువ ధరకే ఇక్కడ కొనుగోలు చేసేందుకు కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు. అలాంటిది ఒక్కసారిగా కరెంట్ పోల్ నుంచే మంటలు అలుముకున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందంటూ ప్రస్తుతం అయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనిపై ఇంకా ఒక పక్కన పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే
ఘటనా స్థలానికి ఎన్ని ఫైర్ ఇంజిన్లు వచ్చినా ఎంత మంది స్థానికులు హెల్ప్ చేసినా కూడా అక్కడైతే ఏ ఒక్క షాప్ ని కాపాడే పరిస్థితి అయితే లేకపోలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే పక్కనే ఫర్నిచర్ షాపులన్నీ ఉండటంతో కూడా ఒక షాపు నుంచి మరొక షాపుకి అంటుకుని కూడా వేగంగా మంటలు వ్యాపించి పూర్తిగా కాలిబొడిదైంది. ఈ ఘటనలో అయితే కోట్లలో కూడా నష్టం వాటిల్లిందని బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.